This conference will now be recorded. హాయ్, వినిపిస్తుందా? కనిపిస్తుందండి ప్రసాద్. యా ఫైన్. సో ఇవాళ ఏం చేద్దామంటే కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ వచ్చి డేటా షేరింగ్ అన్నమాట. స్క్రీన్ షేర్ అవుతుంది కదా? సో డేటా షేరింగ్ అంటే ఏంటి? సో జనరల్గా ఓపెన్ ద పీపీటీ. మీరు ఇక్కడ చూసారనుకోండి, డేటా షేరింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మన అకౌంట్ ఒకటి ఉంది, స్నోఫ్లేక్ అకౌంట్ ఒకటి మీరు క్రియేట్ చేసుకో ఉంటారు కదా. అట్లే జనరల్గా మనం వర్క్ చేసేప్పుడు మనకు ఒక అకౌంట్ ఉంటుంది. మీరు ప్రాడ్ ఎన్వైరన్మెంట్లో కొన్నిసార్లు ఏమవుతుంది, ప్రాడ్ ఎన్వైరన్మెంట్కి ఒక అకౌంట్, డెవ్ క్యూఏకి ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. సో డెవ్ క్యూఏకి ఎంటర్ప్రైజ్ కానీ స్టాండర్డ్ కానీ, సో మోస్ట్ ఆఫ్ ద టైం ఎంటర్ప్రైజ్ యూజ్ చేస్తూ ఉంటారు, అన్ని ఫంక్షనాలిటీస్ వర్క్ అవ్వాలి కాబట్టి. అదేవిధంగా ప్రొడక్షన్లో మీది మనం డిస్కస్ చేసినట్టు అంటే మనం యూజ్ చేసే డీల్ చేసే డేటా బట్టి, సో బిజినెస్ క్రిటికలా నెక్స్ట్ ఇంకా హయ్యర్ ఎడిషన్ అనేది క్లయింట్ చూస్ చేసుకుంటాడు అనమాట. సో ఇప్పుడు మీరు ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి డేటా షేర్ చేయాలన్నమాట. సో అది డేటా షేరింగ్ అనమాట. సో దాన్ని వీడు సెక్యూర్ డేటా షేరింగ్ అంటాడు. మీకు ప్రొడక్షన్ నుంచి క్యూఏలో టెస్టింగ్ కోసం మీకు డేటా కావాలా? సో మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, సో ఎదర్ ఈటీఎల్ టూల్ ద్వారా కానీ సమ్ యూటిలిటీస్ ద్వారా డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ ఫైల్ నుంచి మళ్ళీ ఈ ఎన్వైరన్మెంట్లో డేటాబేస్లో లోడ్ చేసుకునేవాళ్ళం, లేదంటే ఎఫ్టిపి ద్వారా మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకునేవాళ్ళం. సో ఇప్పుడంతా క్లౌడ్లోకి వచ్చినాక ఏమైపోయింది, మొత్తం మంది క్లౌడ్లో డేటా ఉంది కాబట్టి దాన్ని సింపుల్ వే ఆఫ్ యాక్సెసింగ్ చాలా ఈజీ అయిపోయింది అనమాట డేటా షేరింగ్ అనేది. సో మీకు చెప్పాలంటే, సో ఈ పిపిటి చూసారనుకోండి, సో ఇది వన్ ఆఫ్ ద అకౌంట్ అనమాట. ఓకే, సో దీన్ని ప్రొవైడర్ అకౌంట్ అని, డేటా ఎవరైతే షేర్ చేస్తూ ఉంటారో వాళ్ళు ప్రొవైడర్ అనమాట. అదేవిధంగా డేటా ఎవరైతే రిసీవ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు కన్జ్యూమర్ అనమాట. ఓకే, సో మీరు డేటా షేరింగ్ ఇక్కడ మన క్లౌడ్లోకి వచ్చేప్పటికి ఏమవుద్ది, మనం రియల్గా డేటా షేర్ చేస్తున్నామా అంటే లేదండి, డేటా మూవ్మెంట్ అనేది జరగదు యాక్చువల్గా. సో డేటా మీరు షేర్ చేశారనుకోండి, సో అది మళ్ళీ ఓల్డ్ ప్రాసెస్ అయిపోద్ది కదా. మళ్ళీ మళ్ళీ మీరు అడిషనల్గా సేమ్ డేటాని ఇక్కడ కాపీ చేసుకుని ఇక్కడ మళ్ళీ స్టోరేజ్కి పే చేసి, సో దానివల్ల యూజ్ లేదు కదా. సో డేటా షేరింగ్ ఎలా డిజైన్ చేశారంటే, లెట్ మీ డూ వన్ థింగ్. మనకి సో ఇనిషియల్గా స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ మీకు గుర్తుందా? సో ఇక్కడ మీరు ఈ ఆర్కిటెక్చర్ చూసారనుకోండి, నేను ఏం చేస్తానంటే ఇక్కడ, ఓకే, సో ఇది ఒక అకౌంట్ అనుకుందాం. సో అదే విధంగా సో రెండు స్నోఫ్లేక్ అకౌంట్లు ఉన్నాయన్నమాట. ఓకే, సో వీడేమంటాడు, దీన్ని సో దీన్ని ప్రొవైడర్ అన్నారు. సో మన డేటా ఇది ప్రొడక్షన్ సిస్టమ్ అనుకో,
ఇక్కడి నుంచి మనం డేటా ఇంకొక అకౌంట్కి షేర్ చేయాలన్నమాట. ఇది ప్రొవైడర్ అకౌంట్. ఎవరైతే డేటా ఎండ్ యూజర్ రిసీవ్ చేసుకుంటాడో వాడు కన్జ్యూమర్ అవుతాడు, అంతే కదా. సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇప్పుడు మనకి క్లౌడ్ సర్వీసెస్, క్వరీ ప్రాసెసింగ్, డేటాబేస్ స్టోరేజ్ అనేది అన్ని ఇండిపెండెంట్ లేయర్స్ అనమాట. ఒకదానికి సంబంధం లేదు కదా. సో అదే కదా మన స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ యొక్క అడ్వాంటేజ్. సో ఇప్పుడు మీరు ఇక్కడ డేటాని ఇక్కడ మళ్ళీ ఈ డేటాబేస్ స్టోరేజ్ ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడి నుంచి క్వరీస్ రన్ చేసుకుంటే ఇక్కడ స్టోరేజ్ దానివల్ల ఉపయోగం లేదు కదా క్లౌడ్లో మనకి. సో ఇది మళ్ళీ ఓల్డ్ ట్రెడిషనల్ ప్రాసెస్ అయిపోతుంది కదా. సో వీడు ఏమంటాడంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఉండే సమ్ డేటా సెట్, సో సపోజ్ ఇక్కడ ప్రొడక్షన్ ఇది వన్ ఆఫ్ ద డేటాబేస్ అనుకోండి. ఈ డేటాబేస్ నేనేం చేస్తున్నాను, ఈ డేటాబేస్ని ఇక్కడ యాక్సెస్ చేయాలి, ఇక్కడ క్వరీస్ రన్ చేసుకోవాలి ఈ డేటా మీద. సో అప్పుడు నేనేం చేయాలి, వీడికి ఒక షేర్ క్రియేట్ చేస్తాను అనమాట. ప్రొవైడర్ అకౌంట్ నుంచి ఒక షేర్ క్రియేట్ చేసి కన్జ్యూమర్కి యాక్సెస్ ఇస్తాను అనమాట ఆ షేర్ మీద. సో అప్పుడు ఏమవుద్ది, వీడు ఏం చేస్తాడంటే వీడు డేటా స్టోర్ చేయడండి. డేటా మూవ్మెంట్ అనేది జరగదు ఇక్కడ. మనం ఇందాక పీపీటీలో చూసినప్పుడు ఇక్కడ కన్జ్యూమర్ ఎప్పుడైతే మనకు డేటాని ఓన్లీ రీడ్ చేయగలుగుతాడు, కానీ డేటా ఇక్కడి నుంచి ఇక్కడ కాపీ చేయడం అనమాట. సో డైరెక్ట్గా మన డేటాబేస్ నుంచి ప్రొవైడర్ ఎవడైతే ఎక్కడుందో డేటా అక్కడి నుంచి యాక్సెస్ చేస్తారంటే మనం సింపుల్గా మనకి మన డేటాబేస్ మీద వాడికి యూసేజ్ యాక్సెస్ ఇస్తాం అనమాట. అట్ ద సేమ్ టైం వాడు యూసేజ్ యాక్సెస్ ఇస్తే ఎలా రీడ్ చేయగలడు అంటే, మనం ఇనిషియల్గా డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ మెటాడేటా మేనేజర్ ఉంటుంది కదా. సో మెటాడేటా మేనేజర్కి కంప్లీట్ టేబుల్స్, డేటా స్టోరేజ్ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి మొత్తం మెటాడేటా టేబుల్ డీటెయిల్స్ అంతా ఉంటాయి కదా, ఆబ్జెక్ట్ లెవెల్ డీటెయిల్స్. సో అప్పుడు ఏమవుద్దంటే మనం ఎప్పుడైతే మనం ఈ మరి కన్జ్యూమర్ అకౌంట్ క్రియేట్ చేసి వాడికి యాక్సెస్ ఇస్తామో వాడు ఏమవుతా అంటే, సో జనరల్గా మెటాడేటా ఈ లేయర్ ఇంటరాక్ట్ అయ్యి మనం డేటా స్టోరేజ్ నుంచి ఈ రెండు కమ్యూనికేట్ అయ్యి మనకు ఈ క్లౌడ్ సర్వీస్ లేయర్ అనేది మనకు ఇంటర్మీడియట్గా వర్క్ చేస్తుందని చెప్పాం కదా. సపోజ్ మీరు ఈ అకౌంట్లో క్వరీ రన్ చేశారంటే ఏమవుతుంది, మనకు స్టార్టింగ్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ వెళ్ళి క్లౌడ్ స్టోరేజ్ డేటాబేస్ స్టోరేజ్ని క్వరీ ప్రాసెసింగ్ వర్చువల్ వేర్ హౌస్తో ఇంటరాక్ట్ అయ్యి మనకి డేటా ఫెచ్ చేసి ఇస్తుంది కదా. సో మెటా డేటా అనేది ఇక్కడ ఈ క్లౌడ్ సర్వీస్ లేయర్లో కీ రోల్ ప్లే చేస్తుంది కదా. అదేవిధంగా ఇప్పుడు మీరు కన్జ్యూమర్ అకౌంట్లో నుంచి మీరు క్వరీ ట్రిగర్ చేసినప్పుడు ఏమవుద్దంటే, డైరెక్ట్గా ఇక్కడ ఉండే లేయర్లో ఉండే ఇది వెళ్ళి ఈ మెటాడేటా లేయర్ వెళ్ళి ఈ మెటాడేటాతో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఏదైతే మెటాడేటా ఉందో డేటా, ఆ డేటా ఈ లేయర్లో యాక్సెస్ అవుద్దండి. సో డైరెక్ట్గా అప్పుడేమవుద్ది, ఈ క్లౌడ్ సర్వీస్ లేయర్ వెళ్ళి డైరెక్ట్గా మనకి స్టోరేజ్తో మాట్లాడుద్ది అనమాట. సో దాన్ని డేటా షేరింగ్ అంటాడు ఇక్కడ. సో మనం చూద్దాం యాక్చువల్గా ప్రాక్టికల్గా ఏంటి డేటా షేరింగ్, ఏమేమి షేర్ చేయొచ్చు. సో జనరల్గా ఇక్కడ మీరు సో ఇదనమాట డేటా షేరింగ్ జనరల్గా మీకు రియల్ టైంలో ఎక్కడ. సో ఇక్కడ మీ డేటాబేస్ ఉంది, సో దీన్ని మనం ఎవరికి షేర్ చేయొచ్చు, ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో డేటా కన్జ్యూమర్ వాడికి యూజ్ చేశారు అనుకోండి, లేదా థర్డ్ పార్టీ వాడికి యూజ్ చేశారు. సో ఈ రీడర్ అకౌంట్ అనేది ఒక థర్డ్ పార్టీ, వాడికి స్నోఫ్లేక్ అకౌంట్ లేకపోయినా కూడా మనమే ఒక అకౌంట్ క్రియేట్ చేసి వాడిని సింపుల్గా రీడ్ చేసుకోమని చూద్దాం మనం ప్రాక్టికల్గా. వాడు డేటా కన్జ్యూమ్ చేసుకుని దాన్ని బిఏ టూల్స్లో కానీ క్వరీస్ కానీ ఫర్దర్గా రిపోర్టింగ్ అని అవన్నీ అవుట్ బౌండ్ లేయర్స్ అనమాట. మన దగ్గర నుంచి డేటా వెళ్తుంది కాబట్టి ఇదంతా అవుట్ బౌండ్ లేయర్ సెటప్ అనమాట. సో ఇక్కడ మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే డేటా షేరింగ్లో ప్రొవైడర్ అంటే ఎవరు, కన్జ్యూమర్ అంటే ఎవరు, రీడర్ అకౌంట్ ఎవరు. సో ఈ మూడు డిఫరెన్స్ తెలిసిందనుకోండి డేటా షేరింగ్ చాలా ఈజీ అనమాట. సో ప్రొవైడర్ అంటే ఇందాక మనం మాట్లాడినట్టు డేటా ప్రొవైడర్ అనేది ఎవడైతే డేటా షేర్ చేస్తూ ఉంటాడో వాడు ప్రొవైడర్ అంటాం కదా. కన్జ్యూమర్ అంటే ఎవరు, ప్రొవైడర్ ఏదైతే డేటా షేర్ చేస్తాడో దాన్ని వాడుకునేవాడు డేటా కన్జ్యూమర్ కదా. అదేవిధంగా రీడర్ అకౌంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఇది జస్ట్ లైక్ కన్జ్యూమర్ అకౌంట్ మాదిరే, కాకపోతే వీడికి స్నోఫ్లేక్ లెవెల్లో అకౌంటే ఉండదండి. సో ఇక్కడ మనం ఇందాక ఈ ఫిగర్ చూసినప్పుడు ప్రొవైడరు ఒక స్నోఫ్లేక్ అకౌంట్ ఉంది, కన్జ్యూమర్కి ఒక స్నోఫ్లేక్ అకౌంట్ ఉంది. అదేవిధంగా రీడర్ అనేవాడికి స్నోఫ్లేక్ అకౌంటే ఉండదండి. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం మన
మన అకౌంట్లోనే ఒక చైల్డ్ అకౌంట్ క్రియేట్ చేసి రీడర్కి ఇస్తాం అనమాట. అర్థమైందా? ప్రాక్టికల్గా చూస్తాం, అప్పుడు అర్థమవుద్ది మీకు. సో రీడర్ అకౌంట్ ఏంటి? who does not already have a Snowflake account and is not ready to become a Snowflake customer also. ఓకే, సో అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి డేటా యాక్సెస్ చేయాలి, బట్ స్టిల్ వాళ్ళకి స్నోఫ్లేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉండరు, లైసెన్స్డ్ అకౌంట్ ఉండదు అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే మన అకౌంట్లో నుంచే వాళ్ళకి ఒక రీడర్ అకౌంట్, ఒక చైల్డ్ అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తాం అనమాట. సో అవన్నీ చూద్దాం. యాక్చువల్గా దీనికి జనరల్గా ఏమవుద్దంటే మీరు ఎప్పుడైతే రీడర్ అకౌంట్ క్రియేట్ చేస్తారో, ఎవడైతే ప్రొవైడ్ చేస్తారో ఆ ప్రొవైడర్ అకౌంట్ ఎగ్జాక్ట్ ఎన్వైరన్మెంట్ అంతా యాజ్ ఇట్ ఈస్ రీడర్ అకౌంట్ కింద వెళ్తుంది అనమాట. అంటే వాడు ఏ రీజియన్లో ఉన్నాడు, సపోజ్ ఇప్పుడు నాది ప్రొవైడర్ అకౌంట్ అనుకుందాం. ఏంటి స్టక్ అయింది? ఓకే, ఇక్కడ చూసామనుకోండి, ఇప్పుడు నా ఎన్వైరన్మెంట్ డీటెయిల్ చూసారంటే నాది స్నోఫ్లేక్ అకౌంట్ AWS US ఈస్ట్ ఒహాయోలో ఉంది. అలాగే ఇది ఎంటర్ప్రైజ్ ఎడిషను. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ అనమాట. నా కంప్లీట్ ఎన్వైరన్మెంట్ని దీన్ని ఎగ్జాక్ట్గా నేను రీడర్ అకౌంట్ క్రియేట్ చేస్తాను కాబట్టి నా ఎన్వైరన్మెంట్ ఎలా ఉందో అలాగే ఇంకొక అకౌంట్ క్రియేట్ అవుతుంది అనమాట, చైల్డ్ అకౌంట్. సో వాళ్ళు ఏంటంటే డేటా కన్జ్యూమ్ చేసుకోవచ్చు, కాకపోతే వాళ్ళు ఏదైతే కంప్యూట్ చేస్తారో అవన్నీ ఛార్జెస్ ఎవరైతే పేరెంట్ అకౌంట్ ప్రొవైడర్ క్రియేట్ చేస్తుంటాడో బిల్లింగ్ అంతా ఇతనికి వస్తుంది అనమాట. ఓకే, మనం ప్రాక్టికల్గా చూద్దాం యాక్చువల్. సో అదొకటి, సో మీరు తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ మనం డేటా షేర్ చేసేప్పుడు ఏమేమి షేర్ చేయొచ్చు. సో జనరల్గా మీరు ఇప్పుడు డేటా షేర్ చేయాలా, ఏమేమి చేస్తారు? మనం డేటాబేస్ లెవెల్లో మనం డేటాబేస్ షేర్ చేస్తాం కదా, దాని లోపల ఆబ్జెక్ట్స్ ఏమేమి షేర్ చేయొచ్చు అంటే, ఒకటి మీరు టేబుల్స్ షేర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఐ థింక్ స్లైడ్ కూడా ఉందనుకుంటాం మన దాంట్లో. సో వాట్ యూ కెన్ షేర్ అని. యా, సో ఇక్కడ చూసారనుకోండి మీరు, సో టేబుల్స్ మనం షేర్ చేయొచ్చు, ఎక్స్టర్నల్ టేబుల్స్ షేర్. సో ఎక్స్టర్నల్ టేబుల్స్ మనం డిస్కస్ చేయనట్టున్నాం కదా, చూద్దాం ఇవాళ కానీ రేపు కానీ టైం కుదిరితే. సో మీరు టేబుల్స్ షేర్ చేయొచ్చు, ఎక్స్టర్నల్ టేబుల్స్ షేర్ చేయొచ్చు మీ డేటాబేస్ తోటి. అలాగే వ్యూస్, సెక్యూర్ వ్యూస్, వ్యూకి సెక్యూర్ వ్యూకి డిఫరెన్స్ చూసాం కదా మనం. సో అలాగా సెక్యూర్ వ్యూస్ షేర్ చేయొచ్చు. అలాగే మీకు మెటీరియలైజ్ వ్యూస్ ఉన్నా, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నా, మనం మాట్లాడదాం, యూడిఎఫ్స్ ఇంకా మాట్లాడలేదు, ఇలాంటి ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి మనం షేర్ చేయొచ్చు అనమాట ఎవరితో అయినా కూడా. ఓకే, సో we'll see all these practicals. Okay, సో మీకు ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా జనరల్గా. సో జనరల్గా డేటా షేరింగ్ చేసినప్పుడు మనకి ఏమవుద్దని, మీరు ఎప్పుడైనా మీకు షేరింగ్ యాక్సెస్ ఇచ్చారనుకోండి, అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే మనం డేటాని కాపీ చేసి, డేటాని కాపీ కానీ ట్రాన్స్ఫర్ చేసి ఇంకొక అకౌంట్లో చేయమన్నమాట. సింపుల్గా వాళ్ళ మెటాడేటా నుంచి మన మెటాడేటా యాక్సెస్ చేసి అక్కడి నుంచి డేటా స్టోరేజ్ని యాక్సెస్ చేస్తారనమాట. ఓన్లీ కంప్యూట్ ఛార్జెస్ ఒకటే ఉంటాయి వాళ్ళకి, స్టోరేజ్ ఉండదు. ఓకే, సో ఎనీ డౌట్ అండి? జనరల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అదర్వైజ్ యూ కెన్ గో ప్రాక్టికల్స్. Yeah, no doubt. విల్ సీ ప్రాక్టికల్స్ అండి. మనం ప్రాక్టికల్ చూద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో మనం ఏం చేద్దామంటే, సో ఒక షేర్ క్రియేట్ చేద్దాం.
సో ఇక్కడ షేర్ అనేది కూడా జస్ట్ లైక్ మన ఆబ్జెక్ట్ మాదిరి అనమాట. మనం ఎలాగైతే క్రియేట్ టేబుల్ నేమ్ అట్లా మనం ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తామో ఇక్కడ షేర్ కూడా అలా క్రియేట్ చేసి ఆ షేర్ లోపల జనరల్గా మనం వేరే అకౌంట్కి ఇక్కడ నుంచి మనం యాక్సెస్ ఇస్తున్నాం కాబట్టి మీరు యాక్సెస్ ఎలా ఇస్తారు, గ్రాంట్ యూసేజ్, గ్రాంట్ సెలెక్ట్, అవే క్వరీస్ అప్లై అవుతాయండి. కాకపోతే ఈ డిఫరెంట్ అకౌంట్ లెవెల్లో వర్క్ అవుతాయి. సో మీరు ఏం చేస్తారంటే మీరు నాకు మీ అకౌంట్స్ సేమ్ రీజియన్లో ఎవరైనా యూజ్ చేస్తున్నారా? యుఎస్ ఈస్ట్, ఒహాయో ఎవరైనా క్రియేట్ చేస్తున్నారా అకౌంట్స్ మీ ఇద్దరిలో? లేకపోతే నాదే ఉన్నట్టు మీది ఉన్నాయా ఎవరైనా? మాది ఉంది. సేమ్ రీజియన్ ఒకసారి మీ రీజియన్ మీ అకౌంట్ డీటెయిల్స్ నాకు పింగ్ చేయండి. సో ఇక్కడ మీరు మీట్లోకి వెళ్ళి సురేంద్ర, నాకు మీ డీటెయిల్స్ షేర్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు షేర్ అనమాట. సో ఇక్కడ మనం ఇనిషియల్గా మనం ఈ టూల్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ చూపించాను సార్, షేర్స్ అని. సో షేర్ అంటే డేటా షేరింగ్ అన్నమాట. ఓకే, మీరు ఈ ఇన్బౌండ్ అవుట్బౌండ్ అనేది మీకు ఎవరైతే డేటా మీకు షేర్ చేస్తారో అది ఇన్బౌండ్ అవుద్ది అనమాట. మీ దగ్గర నుంచి డేటా ఎవరన్నా యాక్సెస్ చేసి మనం ఎవరికన్నా ఇస్తే దాన్ని అవుట్బౌండ్ అంటాం అనమాట. సో ఇక్కడ చూసాం అనుకోండి, అవుట్బౌండ్ ఏదైనా ఉన్నాయా? సో నాకైతే ఒక అవుట్బౌండ్ క్రియేట్ చేశాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక షేర్ క్రియేట్ చేస్తాను అనమాట. షేర్ అంటే నథింగ్ బట్ ఒక ఆబ్జెక్ట్ అనమాట. సో అది ఏంటి, దాంట్లో ఏముంటాయని మనం చూద్దాం యాక్చువల్గా. ఓకే, లెట్ మీ క్రియేట్ ఎ షేర్. మీరు నాకు పింగ్ చేశారా మీ డీటెయిల్స్? లేకనే ఉంటే లెట్ మీ యూజ్ మై డీటెయిల్స్. యాక్చువల్లీ నేను ఆల్రెడీ మార్నింగ్ ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నట్టున్నాను దీనికోసం. సో మీ అకౌంట్ ఇచ్చారంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది కాబట్టి అందుకోసం అంతే. అదర్వైజ్ ఐ హ్యావ్ వన్ మోర్ అకౌంట్ అనమాట. లెట్ మీ యూజ్ దట్ వన్. సో ఇది నేను ఇంకొక అకౌంట్ క్రియేట్ చేశాను అనమాట దీనికోసం. సో యాక్టివేట్ అయిపోయింది, చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, మీకు ఇన్బౌండ్ అంటే మీకు ఎవరన్నా డేటా మీకు షేర్ చేసింటే మీకు డిఫాల్ట్గా మీరు అకౌంట్ సైన్ అప్ అయినప్పుడు మీకు స్నోఫ్లేక్ వాడు మీకు షేర్ చేస్తుంటాడు ఇది శాంపుల్ డేటా, అకౌంట్ యూసేజ్ అని ఈ రెండు డేటాబేస్. అదేవిధంగా మీరు ఎవరికన్నా షేర్ చేస్తే మీకు అవుట్బౌండ్లో కానొస్తాయి అనమాట. సో అది షేరింగ్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే క్రియేట్ చేద్దాం, ఒక షేర్ క్రియేట్ చేద్దాం. ఇది మీరు షేరింగ్ క్రియేట్ చేయాలంటే మీరు అకౌంట్ అడ్మిన్ అయి ఉండాలండి. సో మీరు ప్రొవైడర్గా మీరు డేటా షేర్ చేయాలంటే మీరు అకౌంట్ అడ్మిన్ అయితేనే మీరు షేర్ చేయగలుగుతారు. సో రియల్ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైం మనకు అకౌంట్ అడ్మిన్ యాక్సెస్ ఉండదు కాబట్టి సో ఇలాంటి టాస్క్లు మనం చేయము. కాకపోతే మనకి కాన్సెప్చువల్గా మనకు అర్థం కావాలి కాబట్టి చూడండి యాక్చువల్గా. సో రేపు మీకు ఏదైనా టాస్క్ వచ్చింది అనుకోండి, డేటా షేర్ ఎలా చేయాలి అకౌంట్ టు అకౌంట్, సో ఇట్ విల్ హెల్ప్ఫుల్ అనమాట. సో మీరు ఇలా షేర్స్లో మనకి క్రియేట్ అని ఉంటుంది. సో ఇక్కడ షేర్ నేమ్ ఒకటి ఇవ్వాలి. సో మీరు ఏదైతే డేటా షేర్ చేస్తున్నారో దానికి ఒక సెక్యూర్ షేర్ నేమ్ ఒకటి యూనిక్గా మీరు రికగ్నైజ్ చేయాలి కాబట్టి నేనేం చేస్తానంటే ప్రాడ్ సేల్స్ సంథింగ్ అనమాట. ఇక్కడ డేటాబేసెస్ మీ అకౌంట్లో ఉన్న నేను ప్రొవైడర్ కాబట్టి నాకు ఏవైతే యాక్సెస్ ఉన్నాయో మొత్తం డేటాబేస్ వస్తాయి. సో ఇందులో నుంచి మీకు దేనికి యాక్సెస్ ఇవ్వాలన్నట్టు. సో ఆ టెస్ట్ టీబీలోకి వెళ్ళారనుకోండి, ఆ స్కీమాస్. సో ఇక్కడ మీకు డేటా ఉంది కదా. సో ఇక్కడ నుంచి మీరు ఏ డేటా కావాలంటే టేబుల్ సెలెక్ట్ చేసుకొని అట్లా మీకు ఎన్ని కావాలంటే మొత్తం వల్ల మీరు ఎన్ని అయితే షేర్ ఇవ్వాలనుకుంటున్నారో అవసరమైన వాళ్ళకి. సో ఇక్కడ మీరు
సీక్వెల్ చూసారనుకోండి జనరల్గా, లెట్ మీ కాపీ దిస్. ఓకే, నేను ఇప్పుడు క్రియేట్ అంటాను. ఓకే, ఆ సీక్వెల్ ఒకసారి చూద్దాం. సో మీరు షేర్ క్రియేట్ అయినప్పుడు ఏమైంది, జనరల్గా క్రియేట్ షేర్ నేమ్ కామెంట్స్ ఏం లేవు కాబట్టి బ్లాంక్ తీసుకుంది. జనరల్గా ఏం ఎగ్జిక్యూట్ అయింది, మనం జనరల్గా యాక్సెస్ ఎలా ఇస్తాం, గ్రాంట్ యూసేజ్ ఆన్ డేటాబేస్ టెస్ట్ డిబి టు షేర్. మీరు ఏదైతే షేర్ ఇచ్చారో ఆ షేర్కి గ్రాంట్ ఇచ్చింది అనమాట, ఈ టెస్ట్ డిబి మీద యాక్సెస్, యూసేజ్ యాక్సెస్ ఇచ్చాము. అలాగే నెక్స్ట్ ఏం ఇచ్చాం, స్కీమా, డేటాబేస్ లోపల స్కీమాస్ ఉంటాయి కాబట్టి ఆ స్కీమాకి యాక్సెస్ ఇచ్చారు. మనము ఏదైతే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి సెలెక్ట్ యాక్సెస్ వెళ్ళింది అనమాట. ఓకే, ఓన్లీ సెలెక్ట్ యాక్సెస్ వెళ్తుందండి. మీరు గ్రాంట్ ఆల్ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేయదనమాట, ఓన్లీ సెలెక్ట్ వరకే ఇస్తాడనమాట వాడు కన్జ్యూమర్కి ఎప్పుడు. ఓకే, మీకు డన్ అని కొడతాను. సో ఇక్కడ చూసారనుకోండి, లెట్ మీ డ్రాప్ దిస్ కన్ఫ్యూజన్. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, మనం క్రియేట్ చేసిన షేర్ ఏంది ఇది. సో ప్రాడ్ సేల్స్ అని, కాకపోతే ఇది ఎవరికి షేర్ చేయాలా, ఆ ఎండ్ యూజర్ ఎవరు. సో మనం ఇందాక బొమ్మ చూసినట్టు, నేను ప్రొవైడరు, కన్జ్యూమర్ ఎవరికి అవసరం ఈ డేటా షేరు, ఆ కన్జ్యూమర్ డీటెయిల్స్ ఇవ్వాలి కదా మనం. సో ఆ కన్జ్యూమర్ ఎవరు, సో అందుకని ఆ కన్జ్యూమర్ ఇక్కడ చూసారనుకోండి, సో ద కన్జ్యూమర్ అకౌంట్ షుడ్ షేర్ విత్ ద అకౌంట్స్ ఇన్ ద సేమ్ క్లౌడ్ అండ్ రీజియన్ అనమాట. సో వాళ్ళకే మనం షేర్ చేయగలం అనమాట. ఓకే, సో అందుకోసం నేను ఒక డమ్మీ అకౌంట్ క్రియేట్ చేశాను యుఎస్ ఈస్ట్ 2లో. సో వాటి డీటెయిల్స్ కావాలి కాబట్టి మనకి, సో మనకి అకౌంట్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అండి, ఇది అకౌంట్ నేమ్, అకౌంట్ ఐడినే కదా, ఇక్కడి నుంచైనా కాపీ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు ఇక్కడ ప్రొఫైల్, యూజర్ ప్రొఫైల్లోకి వెళ్తే ఇది అకౌంట్ ఐడి. నెక్స్ట్ ఇక్కడ షేర్స్లోకి వెళ్ళారనుకోండి, సో ఓకే సురేంద్ర, యా థ్యాంక్ యూ. ఇక్కడ మీరు ఇన్బౌండ్ చూసారనుకోండి, ప్రస్తుతానికి ఏం లేవు కదా. సో నేనేం చేస్తానంటే, ఇక్కడ మన ప్రొవైడర్ అకౌంట్లోకి వెళ్ళి, ఇక్కడ ఆ కన్జ్యూమర్ మనం ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసామో ఆ కన్జ్యూమర్ అకౌంట్కి ఇస్తాం అనమాట. మీరు సీక్వెల్ ఎలా ఉంటుందంటే, జస్ట్ లైక్ ఆల్టర్ షేర్, మనం అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసామన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూసారనుకోండి, కన్జ్యూమర్ డీటెయిల్స్ యాడ్ అయిపోయాయి అనమాట ఈ షేర్కి. ఇప్పుడు మనం కన్జ్యూమర్ అకౌంట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇది కన్జ్యూమర్ అకౌంట్ కదా, జస్ట్ లెట్ మీ రీఫ్రెష్. ఇప్పుడు మీరు రీఫ్రెష్ చేయగానే షేర్స్లో ఏమైంది, ఓకే, ప్రాడ్ సేల్స్ అని కొత్త మనకి డిబి అనేది మనకి ఇక్కడ చూపిస్తాను కదా. కాకపోతే ఇప్పుడు మీరు, నేను హోమ్ మెనూలోకి వెళ్ళి మనం క్రియేట్ చేసింది ఏంది, లెట్ మీ రీఫ్రెష్. ప్రాడ్ సేల్స్ కదా, ప్రాడ్ సేల్స్ మనకి ఇంకా ఇక్కడ రీఫ్రెష్ అవ్వలేదు. సో మీరు ఎప్పుడైనా షేరింగ్ ఇచ్చారు కన్జ్యూమర్కి, కన్జ్యూమర్ ఏం చేయాలంటే ఆ షేర్ని క్రియేట్ చేయాలి తను. సో ఎట్లా అంటే, ఇది కన్జ్యూమర్ అకౌంట్, ఇది కన్జ్యూమర్ అకౌంట్ కదా. ఇప్పుడు తను షేర్లోకి వెళ్ళి, ఇప్పుడు ఏదైతే షేర్ ఇచ్చామో మన యాక్సెస్, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసారా, క్రియేట్ డేటాబేస్ ఫ్రమ్ సెక్యూర్ షేర్, లెట్ సి వాట్ ఇట్ విల్ షో. సో తను ఏ రోల్కి ఇచ్చుకోవాలనుకుంటున్నాడు. ఓకే, నేను సిస్ అడ్మిన్ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు సీక్వెల్ చూసారనుకోండి, ఏమిస్తున్నాం, గ్రాండ్ డేటాబేస్, మనం ఏదైతే డేటాబేస్, సారీ క్రియేట్ డేటాబేస్ అనమాట. లెట్ మీ క్యాన్సల్, యాక్చువల్లీ డేటాబేస్ నేమ్ ఇవ్వలేదు కదా మనం. సో నేనేమిస్తాను, ప్రాడ్ సేల్స్ అనే సేమ్ నేమ్తో డేటాబేస్ నేమ్ ఇస్తాను, రోల్ ఎవరికి ఇస్తాను, ఎవరు యాక్సెస్ చేయాలనుకున్నాం ఈ కన్జ్యూమర్ అకౌంట్లో,
ఈ కన్జ్యూమర్ అకౌంట్ కూడా జస్ట్ లైక్ అనదర్ అకౌంట్ కదా. సో మనకి ఈ షేర్ అయిన డేటాబేస్ ఎవరికి యాక్సెస్ చేయాలి ఈ అకౌంట్ లెవెల్లో, మీరు ఆ రోల్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ సీక్వెల్ చూసారనుకో, ఇది అనమాట క్రియేట్ డేటాబేస్ నేమ్ ఫ్రమ్ షేర్. ఆ పర్టికులర్ షేర్ ఎక్కడి నుంచి అయితే షేర్ అయిందో అక్కడి నుంచి డేటాబేస్ క్రియేట్ అవుతుంది అనమాట. క్రియేట్ అయ్యి మనం ఎవరికైతే రోల్స్కి ప్రివిలేజెస్ ఇచ్చామో ఆ గ్రాంట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇంపోర్ట్ అయిన డేటాబేస్ మీద ఈ రోల్కి యాక్సెస్ వస్తుంది అనమాట. ఓకే, కన్ఫర్మ్. ఇప్పుడు మనం డేటాబేస్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నారనుకోండి, మనకి ఇక్కడ ఇప్పుడు వచ్చింది చూసారు. సో దీని లోపల మనకి ఏదైతే ఆబ్జెక్ట్ మనం షేర్ ఇచ్చామో ఆబ్జెక్ట్ ఇక్కడ వస్తుంది అనమాట. మీరు యాజ్ ఇట్ ఈజ్ మీరు డేటా రీడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు డేటా రీడ్ చేసేప్పుడు ఎక్కడి నుంచి రీడ్ అవుద్ది? సో మనకు వర్చువల్ వేర్ హౌస్ వచ్చి మన కన్జ్యూమర్ అకౌంట్లో వర్చువల్ వేర్ హౌస్ యూజ్ చేస్తుంది. కానీ డేటా ఎక్కడి నుంచి రీడ్ అవుతుంది అంటే మీకు ప్రొవైడర్ అకౌంట్, ఈ అకౌంట్ నుంచి డేటా రీడ్ అవుతుంది అనమాట. స్టోరేజ్ మీకు ఓన్లీ కంప్యూట్ ఛార్జెస్ ఒకటే పడతాయి అన్నమాట. ఓకే, దీన్ని డేటా షేరింగ్ అంటాం. సో మనం డేటా షేరింగ్ ఏమేమి ఆబ్జెక్ట్స్ చేయొచ్చు అంటే మనం ఈ ఆబ్జెక్ట్స్ మాత్రమే డేటా షేర్ చేయొచ్చు. టేబుల్స్ కానీ, ఎక్స్టర్నల్ టేబుల్స్ కానీ, సెక్యూర్ వ్యూస్ కానీ, సెక్యూర్ మెటీరియలైజ్ వ్యూస్ కానీ, సెక్యూర్ యూడిఎఫ్స్ కానీ, ఈ ఆబ్జెక్ట్స్ మాత్రం మనం షేర్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే, సో దీన్ని కొంచెం ఇక్కడ మీరు ఈ ఇమేజ్ చూసారంటే ఇంకా ఇది ప్రొవైడర్ అకౌంట్ అండి. సో ప్రొవైడర్ అకౌంట్లో నాకు 2 డేటాబేస్లు ఉన్నాయన్నమాట, DB1 DB2 అని. నేను DB1లో నేనేం చేశాను, నాకు DB1లో 2 స్కీమాలు ఉన్నాయి, మళ్ళీ స్కీమా ఏ, స్కీమా బి. సో నేను స్కీమా ఏని ఇక్కడ షేర్ చేశాను. ఎవరికి? కన్జ్యూమర్ అకౌంట్ 1, కన్జ్యూమర్ అకౌంట్ 2 ఇద్దరు యాక్సెస్ చేస్తున్నారు. వాళ్ళిద్దరికి నేను షేర్ చేశాను అనమాట. అదేవిధంగా DB2 మనం మల్టీ షేర్ చేసుకోవచ్చు అనమాట ఎంతమందికి. సో అది సో మనం చేసిన స్టెప్స్ ఏంటి? ఫస్ట్ షేర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. తర్వాత మనం ఏవైతే ఆబ్జెక్ట్స్లో ఆ షేర్లో ఇంక్లూడ్ చేయాలో ఆ టేబుల్స్ కానీ, ఆ వ్యూస్, సెక్యూర్ వ్యూస్ కానీ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఆ షేర్లు. తర్వాత అవి యాడ్ చేసుకొని మనకి కన్జ్యూమర్ అకౌంట్ ఇచ్చి మనం ఆ షేర్ని క్రియేట్ చేస్తాం. సో అదే కదా మనం చేసింది ఇప్పుడు, షేరింగ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ డేటాబేస్. సో మీరు మీ అకౌంట్లో మల్టిపుల్ డేటాబేసెస్ ఉన్నాయనుకోండి, ఆ మల్టిపుల్ డేటాబేస్ని మీరు ఒక సింగిల్ షేర్గా మీరు ఒక వ్యూ క్రియేట్ చేసుకొని ఆ డేటా మీరు అలా అయినా కూడా మీరు షేర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది మనం మాట్లాడింది ఇన్బౌండ్ అంటే ఏంటి, అవుట్బౌండ్ అంటే ఏంటి, జస్ట్ ఫర్ యువర్ థియరీ కోసం. ఈ జనరల్ కమాండ్స్ అండి, మనం ఇందాక కాపీ చేసినట్టు ఏంటి, క్రియేట్ షేరు, మీరు ఆల్టర్ షేరు, అకౌంట్ యాడ్ చేసేప్పుడు మనం ఆల్టర్ యూజ్ చేసాం కదా. అదేవిధంగా మీరు షేర్ని డ్రాప్ చేయాలంటే డ్రాప్ షేరు, మీరు షేర్ యొక్క డీడీఎల్ చూడాలనుకోండి, కంప్లీట్ డీటెయిల్, మీరు డిస్క్రైబ్ కొట్టచ్చు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ జనరల్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇప్పుడు మనం రీడర్ అకౌంట్ గురించి మాట్లాడాలన్నమాట. సో రీడర్ అకౌంట్ అంటే ఏంటి? ఇక్కడ వీడియో చెప్పినట్టు రీడ్ ఓన్లీ అకౌంట్స్ అనమాట. జస్ట్ లైక్ కన్జ్యూమర్ అకౌంట్ ఇది, కాకపోతే కన్జ్యూమర్ అకౌంట్ ఎలా ఉంటుంది, అదొక డిఫరెంట్ అకౌంట్ కదా. సో వాడికంటూ ఒక స్నోఫ్లేక్ అకౌంట్ ఉంటుంది, సపరేట్ అకౌంట్. కానీ రీడర్ అకౌంట్ అనేవాడు స్నోఫ్లేక్ అకౌంట్ కస్టమర్ కాదనమాట. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాం, మనము ఒక అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళకి రీడ్ యాక్సెస్ ఇస్తాం అనమాట. అర్థమైందా? సో the reader account is created and owned and managed by provider account. Reader account is responsible for all credit charges incurred by users in reader account. A reader account enables data consumers to access and query data shared by the provider of the account with no setup or usage cost for the consumer and no requirements for the consumer to sign a license agreement with Snowflake. Okay, we'll see and all this. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు
ఇప్పుడు నాది ఇది మెయిన్ నా అకౌంట్ కదా, మెయిన్ అకౌంట్. సో ఇక్కడికి వెళ్ళి సో మీరు ఏం చేయాలన్నా మీరు అకౌంట్ అడ్మిన్ అవ్వాలండి. సో ఇక్కడ మీరు ప్రొవైడర్లో ఉన్నప్పుడు అకౌంట్ అడ్మిన్ అయితేనే డేటా షేర్ చేయగలరు. ఇప్పుడు మీరు అకౌంట్ అడ్మిన్లో మీకు అకౌంట్ ట్యాబ్ వస్తుంది కదా, ఇక్కడ అకౌంట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ చూసారనుకోండి మీకు రీడర్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో మీరు ఆ రీడర్ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ రీడర్ అకౌంట్ అన్నారనుకోండి. ఓకే, ఇక్కడ మీరు అకౌంట్ నేమ్ ఒకటి కొత్త రీడర్ అకౌంట్కి మీకు కావాల్సిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ చూసారనుకోండి ప్రొవైడ్ ఎ నేమ్ ఆఫ్ యువర్ న్యూ రీడర్ అకౌంట్, the edition region and cloud of your new reader account will be same as your current account. సో మీరు ఏదైతే జస్ట్ లైక్ చైల్డ్ అకౌంట్ అనమాట మన అకౌంట్లో, మీ రీడర్ అకౌంట్ లోపల ఒక చైల్డ్ అకౌంట్. సో ఇట్స్ ఎగ్జాక్ట్ ఎన్వైరన్మెంట్ సెటప్ అంతా ప్రొవైడర్ అకౌంట్లో ఏది ఉంటుందో అదే ఉంటుంది అనమాట ఇక్కడ కూడా. సో నేనేం చేస్తానంటే రీడర్ టెస్ట్ అని ఒకటి క్రియేట్ చేసి సో మనం అంటూ దీనికి ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేయాలి కాబట్టి యూజర్ ఏం చేద్దాం, రీడర్ టెస్ట్ అని ఇస్తాను యూజర్. ఓకే, లెట్ మీ గివ్ సమ్ పాస్వర్డ్. ఓకే, సీక్వెల్ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, సీక్వెల్ చూసారనుకోండి క్రియేట్ మేనేజ్డ్ అకౌంట్ రీడర్ టెస్ట్ అడ్మిన్ నేమ్, ఎవరైతే మనం ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్, అడ్మిన్ పాస్వర్డ్ ఇదనమాట, టైప్ రీడర్ కామెంట్ అనమాట. సో ఐ థింక్ పాస్వర్డ్ మిస్ అయినట్టుంది. ఇక్కడ క్రియేట్ అని కొట్టారనుకోండి ఆ రీడర్ అకౌంట్ మనకి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి కంప్లీట్ మనకి అకౌంట్ యూఆర్ఎల్ ఏంటి, ఆ అకౌంట్ ఐడి ఏంటి మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఇక్కడ చూసారా మనకి అకౌంట్ యూఆర్ఎల్ వచ్చింది అనమాట. సో జస్ట్ లైక్ మనకి నా అకౌంట్ ఐడి చూసారనుకోండి ఇక్కడ UM11957 US East 2 రీజియన్ AWS స్నోఫ్లేక్ కంప్యూటింగ్ కదా. సో నా రీడర్ అకౌంట్ చూసారనుకోండి ఎన్వైర్న్మెంట్ అయితే సేమ్ కదా, US East 2 AWS స్నోఫ్లేక్ అకౌంట్. కాకపోతే ఇది కొత్త అకౌంట్ క్రియేట్ అవుతుంది కాబట్టి అకౌంట్ ఐడి మారుద్ది అనమాట. సో ఈ అకౌంట్ ఐడి తీసుకొని నేను సో ఇప్పుడు డన్ అని ఇద్దాం. మనకు క్రియేట్ అయింది కదా ఇది. సో దీన్ని ఒక న్యూ ట్యాబ్లో ఓపెన్ చేశారనుకోండి. కాకపోతే మీరు ఎప్పుడైనా అకౌంట్ మనం స్నోఫ్లేక్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు వాడు మనకి బ్యాక్ అండ్ క్లౌడ్లో ఈ అకౌంట్ని ప్రొవిజన్ చేయడానికి కొంచెం టైం పట్టుద్ది కాబట్టి సో ఇది 1 or 2 minutes లోపల సో మనకి యాక్టివేట్ అయిపోద్ది అనమాట ఈ అకౌంట్. సో మనం ఏం చేద్దామంటే కొంచెం సేపు ఆపి తర్వాత ట్రై చేద్దాం యాక్చువల్గా. సో ఇట్ విల్ టుక్ అరౌండ్ 2 to 3 minutes ఆల్సో. సో ఇది జనరల్గా రీడర్ అకౌంట్ అనమాట. సో ఇక్కడ మనకి రీడర్ అకౌంట్కి స్నోఫ్లేక్ అకౌంట్ యూసేజ్ అనేది బిల్లింగ్ అంతా మనకి ప్రొవైడర్ అకౌంట్ ఎవడైతే ప్రొవైడ్ చేస్తుంటాడో సో వాడికి బిల్లింగ్ వెళ్ళొద్దు అనమాట. ఓకే, సో ఎనీ డౌట్స్ అండి?
సో మెయిన్ మనకి ప్రొవైడరు, కన్జ్యూమరు, రీడరు. సో వీటి మూడింటికి డిఫరెన్స్ తెలిస్తే మీకు అర్థమవుద్ది. అదేవిధంగా మనకి డేటా షేరింగ్ ఎవరెవరికి చేస్తాం, అకౌంట్ లెవెల్, అకౌంట్ టు అకౌంట్ చేస్తాం. నెక్స్ట్ అసలు అకౌంట్ లేదనుకోండి, వాళ్ళకి ఎలా డేటా షేర్ చేస్తామంటే మనం ఒక రీడర్ అకౌంట్ క్రియేట్ చేసి మనం ఆ రీడర్ అకౌంట్ ద్వారా వాళ్ళకి డేటా షేర్ చేస్తాం అనమాట. సో ఎవరైతే రీడర్ అకౌంట్ ఉంటారో ఆ డేటా బిల్లింగ్ అంతా ప్రొవైడర్ అకౌంట్లో ఆ బిల్లింగ్ అంతా కన్జ్యూమ్ అవుతుంది అనమాట. స్టిల్ ఇట్ ఈస్ నాట్ ప్రొవిజన్. యా ఇప్పుడు చూడండి. సో ఒక 2-3 మినిట్స్ టైం తీసుకుంటుంది మీకు ఆ రీడర్ అకౌంట్ క్రియేట్ అవ్వడానికి. సో వన్స్ ఆ అకౌంట్ యాక్టివేషన్ అయిపోగానే మనకి ఇక్కడ వీళ్ళు యాక్సెస్ అనమాట. సో ఇక్కడ మీరు జస్ట్ మనం నార్మల్ అకౌంట్ ఎలా యూజ్ చేస్తామో అలా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అయిపోవచ్చు. సో మీరు ఈ రీడర్ అకౌంట్ని ఎలా యూజ్ చేయాలనుకున్నారు? డేటా ప్రొవైడరా, డేటా కన్జ్యూమరా? సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు అదేవిధంగా ఇంకా మీరు ఆబ్జెక్ట్స్ ఎలా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మీరు ఈ రీడర్ అకౌంట్ కూడా మీరు డేటా షేర్ చేయొచ్చు అనమాట అక్కడ నుంచి. ఓకే, సేమ్ ప్రాసెస్ యాక్చువల్గా. సో మ్యాక్సిమం మన పీపీటీలో ఇచ్చాము, మీరు ప్రాక్టీస్ చేయండి యాక్చువల్. ఓకే, రీడర్ అకౌంట్ని ఎలా యూజ్ చేయాలా. సో ఇవి స్టెప్స్ అనమాట. లాగిన్ టు ద రీడర్ అకౌంట్, కస్టమ్ రోల్ క్రియేట్ చేసుకోండి, యూజర్ క్రియేట్ చేయండి. సో ఏ ఆప్షనల్ స్టెప్స్ మీకు అవసరం లేదు. ఏదైనా వర్చువల్ వేర్ హౌస్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో డేటా షేరింగ్ అనేది జనరల్గా మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం వర్క్ చేయమండి. ఎందుకంటే డేటా షేర్ చేయాలంటే మీకు నేనైతే ఇంతవరకు యూజ్ చేయలేదు చెప్పాలంటే. ఎందుకంటే మీరు అకౌంట్ అడ్మిన్ అయితేనే మీరు డేటా షేర్ చేయగలరు. సో అకౌంట్ అడ్మిన్ అనే వాళ్ళు మెయిన్లీ 1 or 2 పర్సన్స్ ఉంటారండి ఆర్కిటెక్ట్ లెవెల్లో. సో మీరు రిక్వెస్ట్ రేజ్ చేస్తే వాళ్ళు మనకి డేటా షేర్ చేస్తారు అన్నమాట. సో కానీ మీకు కాన్సెప్చువల్గా కానీ ఇంటర్వ్యూస్లో కానీ హ్యాండిల్ చేయాలంటే మీకు బిహైండ్ ద కర్టన్ ఏం జరుగుతుందో తెలియాలి కాబట్టి సో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుద్ది యాక్చువల్గా. ఓకే, సో మీకు కాన్సెప్చువల్గా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మీరు వీడియో చూసి ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో ఎనీ డౌట్స్ అండి, ఎన్ని డౌట్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. నిన్న స్నో పైప్ కానీ ఇవాళ ఇది కానీ. మౌనం అంగీకారం అనుకోవాలా? డౌట్స్ ఉన్నాయా లేవా? అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది. యా, మీరు మెయిన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం ఇది డేటా షేరింగ్ అనేది మనం టాస్క్ ఇవ్వరు యాక్చువల్గా. మనం డేటా షేర్ చేసి ఆ లెవెల్ అకౌంట్ అడ్మిన్ యాక్సెస్ ఎవరికి ఇవ్వరు. కాకపోతే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏంటి వర్క్ అవుద్ది కాబట్టి కొంచెం మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇంకా డౌట్స్, స్నో పైప్ ప్రాక్టీస్ చేశారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో స్నో పైప్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే స్నో పైప్ ఈజ్ ద
మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూలో కానీ రేపు వర్క్ చేసేప్పుడు కానీ స్నో పైప్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. సో మనకి క్లౌడ్ సర్వీసెస్తో కొంచెం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది. 1 or 2 టైమ్స్ ఇనీషియల్గా మీరు సెటప్ చేసినప్పుడు ఇష్యూస్ వస్తూ ఉంటాయి అనమాట. రోల్స్ దగ్గర, యూజర్స్ దగ్గర ఆ ఏఆర్ఎన్ మారుతూ ఉంటుంది. మీరు 1 or 2 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేశారంటే మీరు ఆటోమేటిక్గా మీరు క్యాప్చర్ చేస్తారనమాట ఎర్రర్స్. ఆ వీడియోస్ ఫాలో అయితే మీరు చేయండి. సో మీరు ఇష్యూస్ రిజాల్వ్ అవ్వలేదంటే లెట్ మీ నో, వీ కెన్ సిట్. సో ఓకే అండి, మీకు ఇవాళ ఏం డౌట్స్ లేకపోతే మనం ఇవాళ క్లాస్ ఎండ్ చేద్దాం. ఓకే ఓకే అండి. సో రేపు మనం ఒక న్యూ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్.